భీంబాబు, ఎప్పుడైనా నువ్వు నాతో వాదనకు దిగుతుంటావుగా, అప్పుడు నేను తికమక పడిపోతుంటాను. కానీ గర్వంతో నా ఛాతీ ఉప్పొంగిపోతుంది. సంతోషం ఎందుకంటే అనాదిగా మన జాతిలో ఏదైతే ఒక భయం ఉందో, నిస్సహాయత ఉందో, ఈ సమాజం మన మీద బలవంతంగా మోపిందో దాని ఛాయలు నాకు నీలో కనిపించవు. ఈ లక్షణం నాకు ఈ విషయంలో భరోసా కలిగిస్తూ ఉంటుంది. రానున్న కాలంలో నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద పోరాటం చేస్తావని. ఏ పోరాటంలోనైనా ఎవరు గెలుస్తారో తెలుసా? ఎవరైతే నిర్భయంగా ఉంటారో వాళ్ల లోపల నిస్సహాయత కాదు, దృఢంగా పరిస్థితులను మార్చాలన్న పట్టుదల ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. అవన్నీ నీలో ఉన్నాయి. సర్వజ్ఞ స్వామికి ఈ గోపాల్ ద్వారా ఈ ఫలహారం సమర్పించడం జరిగింది. దీన్ని స్వీకరించండి స్వామీజీ. ఇతడికి ప్రణామం చేయండి. ఇతరకా? ప్రణామం. చూడు బాబు, ఏ పోరాటమైనా ఆయుధాలు లేకుండా పోరాడలేము, పోరాడినా గెలవలేము. నీకున్న ఏకైక ఆయుధం ఈ పుస్తకాలు. వీటిని ఎంత చదవగలుగుతావో చదువు. నీ తర్క జ్ఞానాన్ని ఎంత పెంచగలుగుతావో పెంచుకో. ఎందుకంటే అడుగడుగున నువ్వు నిరూపించాల్సి ఉంటుంది. ఏదైతే నీకు జరుగుతుందో, ఏదైతే నాకు జరుగుతుందో, ఏదైతే మన జాతికి జరుగుతుందో అది తప్పని, దాన్ని మార్చాల్సి ఉంటుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక సతారాలోనే కాదు, యావత్ హిందుస్థాన్ అంతటా మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నువ్వే విముక్తి కలిగించాలి. మీరు మీ అబ్బాయిని పంపించండి సరికొత్త చట్టాన్ని చేయటానికి. నాకు తెలుసు, అలాంటి చట్టాలను మీరు చేయలేరు. అప్పుడు నేను చేస్తాను. నా లెక్క ప్రకారం అలాంటి పుస్తకం ఒకటి రాయాల్సి ఉంటుంది. దాంట్లో ప్రతి అపరాధికి ఏదో ఒక శిక్ష నిర్ధారితమై ఉండాలి. అపరాధులు చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా, బలవంతులైనా బలహీనులైనా, అందరికీ వాళ్ళు చేసిన దానికి ఒకే సమానమైన శిక్ష ఉండాలి. మన అస్తిత్వం ఈ పారిశుధ్య పనులు చేయటమే అయి ఉండొచ్చు, కానీ మనం కేవలం మన అస్తిత్వం కోసం ఎవరో వేరే జాతి వాళ్ళని బాధపెట్టడం సబబు కాదు. భీమరావు, నీ జన్మదినం రోజున నాకు నీ ప్రత్యర్థి దొరికాడు. ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా నీ జాతిని ఉద్ధరించగలవు. ఇదిగో భీమ్, నీకిష్టమైన పాయసం.
నువ్వు సమర్పించిన పలహారాన్ని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్పు, నీకెలాంటి ఆహారం ఇష్టం? మసాలా కూరలు, మధుపానం, ఇంకా అప్పుడప్పుడు మాంసాహారం. స్వామీజీ, వీడు బుద్ధిమంతుడా లేక భ్రష్టుడా? అంత దూరం నుంచి వీడిని కలవటానికా మీరొచ్చింది? స్వామి, వీడికి ప్రణామం చేయమని చెప్పారు. వీడు మీకు ఏం మంచి చేశాడు స్వామీజీ? ఇదేమి విపరీతం గోపాల్. స్వామీజీ మనకి దైవంతో సమానం. ఇంకా సాధువులకి ఇలాంటి ఆహారం నిషిద్ధం. ఆ జ్ఞానం కూడా లేదా నీకు? సర్వజ్ఞ స్వామి నా ఇష్టాలేంటో అడిగారు. ఇవన్నీ నాకు ఇష్టమైనవి, కానీ నేను వీటిని తినను. ఎందుకంటే నేను నా జీవన విధానాన్ని ఎలా మలుచుకున్నానంటే ఇవన్నీ నిషిద్ధ ఆహారాలు. ఇవన్నీ నాకు ఇష్టమైనా కూడా నియమాల్ని పాటించటమే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణే ఏ మనిషినైనా గొప్పవాణ్ణి చేసేది. మన ఆచారాన్ని కాపాడుకోవటానికి ఒక వ్యక్తి ఏ హద్దు దాకా వెళ్ళొచ్చో చెప్పు. ఆ హద్దులకి ఒక పరిమితి లేదు స్వామీజీ. ఎందుకంటే మానవ జాతి గౌరవం ఈ విషయంలో ఉంటుంది. వాళ్ళు తమ ఆచారాన్ని ఎలా నిలబెట్టుకుంటూ వచ్చారు. మరి ఎవరైనా ఒక వ్యక్తి మన ఆచారాలకి భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ వ్యక్తిని శక్తితో కాదు, యుక్తితో అతడిలో మన ఆచారం పట్ల విశ్వాసం కలిగించటానికి రణనీతిని ప్రయోగించి గెలవాలి. ఉదాహరణకి నదులు, సరస్సులు, కాలువలు, చెరువులు, వీటి అస్తిత్వం అప్పటి వరకే ఉంటుంది. ఎప్పటిదాకా అవి సముద్రంలో కలవవు. ఒకసారి కలిశాయంటే వాటి అస్తిత్వం మొత్తాన్ని కోల్పోతాయి. నువ్వు తక్కువ జాతి ఎక్కువ జాతి అనేదాన్ని ఎంతగా నమ్ముతావు? చాలా. నాకు ఈ విషయం తెలిసిందంటే మీరు తక్కువ జాతి వాడని, మేము పెద్ద జాతి వాళ్ళమై ఉండి కూడా మీకు భోజనం వడ్డించాలని, అప్పుడు నేను మిమ్మల్ని వధించేస్తాను. అసలు ఆ అంతరాన్ని భగవంతుడే కల్పించినప్పుడు ఇంకా దాన్ని నమ్మడం నమ్మకపోవడం అన్న ప్రశ్న అనేదే లేదు. అద్భుతం, అమోఘం. నిజంగా నీకున్న తెలివితేటలకి మేము ముగ్ధులమైపోయాం బాబు. నువ్వు కూడా మా వెంటరా, సతారాకి వెళదాం. కానీ స్వామీజీ, ముందు మీరు ఫలాహారాన్ని స్వీకరించండి. తప్పకుండా స్వీకరిస్తాం. కానీ మా కార్యం సంపన్నమైన తరువాతే. మీ ఇష్టం స్వామీజీ. నువ్వు కూడా మాతో రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఈ బాలుడి వెన్నంటి ఉండాల్సి ఉంటుంది. ఆ భీమరావుకి తోడుగా రామ్జీ ఎలా ఉంటాడో అదే విధంగా ఉండాలి. పదండి. అలాగే చెప్పండి. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై.
వీళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఒక తక్కువ జాతి నీచమైన బాలుడికి జేజేలు పలుకుతూ పిచ్చిగా అరుస్తున్నారు. వాళ్ళందరి ఆనందం మీకు అరుపుల్లాగా వినిపిస్తుందా? నా చెవులకు మాత్రం ఎంత ప్రియంగా, ఎంతో మధురంగా వినిపిస్తుందో అది మీకు మాటల్లో చెప్పలేను నేను. ఒక సహజమైన గురువు చెవులకి అతడి శిష్యుడి పేరు అలా వినిపిస్తే అతడికి పరమానందభరితమైన అనుభూతి కలుగుతుంది. ఇక మీరు కూడా జై భీమ్ అని వినటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే లోకమంతా జై భీమ్ అనే నినాదాలు చేస్తారు. ఇది ఒక గురువు దీవెనలు, ఇంకా అతడి నమ్మకం. కలలకంటూ ఉండు పంతులు, జై భీమ్ని పరాజితుడిని చేసే ప్రత్యర్థిని స్వామీజీ తీసుకుని వస్తూ ఉండుంటాడు. ఏమైందన్నయ్య? ఎందుకు నువ్వు ఒంటరిగా కూర్చున్నావు? వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? జీజాబాయి గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు ఇక్కడ భీమ్ పుట్టినరోజని జాతి మొత్తం ఆనందంలో చిందులేస్తున్నారు. కానీ అక్కడ నా భార్య ఎలా ముఖం మార్చుకొని కూర్చుందంటే ఇంట్లో ఎవరో మనిషి చనిపోయినట్టు. వదిలే అన్నయ్య, నీకు తెలుసుగా ఆమె స్వభావం ఎలాంటిదో. కానీ ఆమె ఇప్పుడు తన స్వభావాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ ఇల్లు కుటుంబం తంది కానట్టు ఒక్కతే విడిగా కూర్చుంది. ఒకవేళ తను నమ్మితే ఈ ఇల్లు తనదని, అప్పుడు ఈ ఇంటి సంతోషాలని, ఈ ఇంటి లోటుపాట్లని, వాటిని కూడా ఆమె ఒప్పుకొని తీరాలి. తను అందరి ముందు అలా నటించనక్కర్లేదు. తను అందరికన్నా భిన్నమైందని. మీరా, నా కోరిక ఏంటంటే నా పిల్లలు జీజాబాయిని సవతి తల్లి అనుకోకూడదని. కానీ అలా జరగాలంటే జీజాబాయి కూడా అలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆమె ఎప్పుడూ తన చేష్టలతో చూపిస్తూ ఉంటుంది, నేను సవతి తల్లిని, నేను సవతి తల్లిని అని. మీరా, ఈరోజు భీమాబాయి బాగా గుర్తుకొస్తుంది. ఆ రోజు రాత్రి గుర్తుకొస్తుంది. ఆ రాత్రి మన భీమ్ పుట్టాడు. మీ భార్య పరిస్థితి అస్సలు బాగలేదు. తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఏం లేదు భీమాబాయ్, కాస్త ఓర్చుకో, అయిపోయింది. ఆ రాత్రి భీమాబాయి ఎంతో బాధను భరించింది. అది గుర్తొస్తే ఇప్పుడు కూడా రోమాలు నిక్కపడుచుకుంటాయి. ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకోమా, అన్నయ్య వచ్చేస్తూ ఉంటాడు. గుర్తుందా మీరా, ఆ రాత్రి మనందరం చాలా కంగారు పడ్డాం. డాక్టర్ గారు, దయచేసి తలుపు తెరవండి డాక్టర్ గారు. అవును, అప్పుడు పుట్టాడు మన కష్టాలన్నిటినీ కడతీర్చేవాడు, మన చీకట్లని పాలద్రోలే వెలుగు భీమ్రావు. నువ్వు ఎంతో పోరాడి తల్లి గర్భంలో నుంచి వచ్చావు. ఇప్పుడు చీకట్లు తొలగిపోయి వెలుగొస్తుంది. ఈ చీకట్లను చీల్చుకుంటూ వెలుగులు వెదజల్లుతూ సూర్యుడు ఉదయిస్తాడు.
మీరిద్దరు ఇక్కడున్నారు, మరి అమ్మేది? ఏ అమ్మా? నాన్న, మా అమ్మ ఇంకా నీ భార్య. ఈరోజు నా పుట్టినరోజైనా నేను ఆమె మౌనంగా ఉండటం చూశాను. అందుకే నేను అనుకున్నాను ఒక్కడనే వెళ్ళి ఆమె మౌనానికి కారణమేంటో తెలుసుకుందామని. ఇప్పటిదాకా నేను ఆమెని అమ్మ అని ఎప్పుడూ పిలవలేదు. కానీ నా పుట్టినరోజు నాడు అమ్మని అమ్మ అని పిలవాలనుకున్నాను. ఇంకా ఆమె కాళ్ళకి నమస్కరించి ఆమె ఆశీర్వాదం కూడా తీసుకోవాలనుకున్నాను. అందరి ఆశీస్సులు తీసుకున్నాను. తను ఒక్కతే మిగిలింది. చూసావా, దీన్ని అంటారు ప్రేమని. కానీ ఈ ప్రేమ జీజాబాయికి ఎక్కడ అర్థం అవుతుంది? వెళ్ళు, ఆమెను పిలిచి అడుగు. పిల్లల ప్రేమ ఇంకా గౌరవం ఉండగా ఈ ఇంట్లో ఏం లోటుందో, ఆమె దేనికోసం ఎప్పుడూ చర్చలాడుతూ ఉంటుందో. వెళ్ళి పిలువు ఆమెని. ఇవాళ ముక్కుసూటిగా అడిగేస్తాను. సరే పోనీ అన్నయ్య. నాన్న, అమ్మ వెళ్ళిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? నానా, మాణిక్ బాబాయ్ ఇందాక స్టేషన్ నుంచి వస్తున్నప్పుడు ఆయన అమ్మని చూశాడంట. ఏం చెప్పాడంటే అమ్మ ఒక మూట పట్టుకొని గబగబా స్టేషన్ వైపు వెళ్తుందంట. నాన్న, నేను స్టేషన్కి వెళ్తాను, ఆమెను వెంట తీసుకొస్తాను. వద్దు, జీజాబాయిని తీసుకురావడానికి ఎవరు వెళ్ళొద్దు. ఆమెకి రావాలనిపిస్తే ఆమె వస్తుంది. ఎవరైతే పారిపోవాలనుకుంటారో వాళ్ల కోసం ఎంత వెతికినా వాళ్ళు పారిపోతూనే ఉంటారు. కానీ నాన్న, ఆవిడ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తుంది? బొంబాయి వెళ్తుంది, వాళ్ళ నాన్న దగ్గరికి. ఆయన తప్ప జీజాబాయికి ప్రపంచంలో ఇంకెవరూ లేరు. కానీ నాన్న, ఆమె కోపంతో అలిగి వెళ్ళింది. బహుశా ఆమె కోపం నా మీదే అయ్యుంటుంది. నేను ఆమెకు క్షమాపణ చెప్తాను. బహుశా అప్పుడు ఆమె తిరిగి రావచ్చు. లెగు నాన్న, మనం తొందరగా స్టేషన్ దగ్గరికి వెళ్దాం పదా. వద్దు భీమ్. చూడు బాబు, ప్రేమ క్షమాపణ చెప్పడం వల్లనో లేక ఒకరి నుంచి బలవంతంగా లాక్కుంటేనో దొరకదు. ప్రేమ గుండెల్లో ప్రవహించే ఒక నది. ఆ నది ఏ రోజు జీజాబాయి గుండెలో ప్రవహిస్తుందో అప్పుడు ఆమె తనంతట తానే వస్తుంది. చాలా రాత్రి అయిపోయింది. మీరందరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి బాల. మీరా పిల్లల్ని తీసుకెళ్ళు. సేట్ గారు, పాత సేటు రామ్జీ కలిసి తోపుడు బండి మీద ఇంటింటికి తిరిగి బియ్యం పప్పులు అమ్ముతున్నారు. అయితే నువ్వు కూడా అమ్మడం మొదలుపెట్టు. సేటు గారు, సమస్య అమ్మటం కాదు. అసలు సమస్య ఏంటంటే ఆ రామ్జీ ఆయన పక్కన ఉన్నాడు. ఆ రామ్జీ చాలా తెలివైన వాడు. అతను బండి మీద అమ్ముతూ అమ్ముతూ మీ నుంచి దుకాణం కూడా విడిపించుకోగలడు. అలాగా? అయితే రామ్జీ లాంటి ఒక తెలివైన పనివాడిని వెతుకు. వాడే మన వ్యాపారాన్ని పెంచుతాడు. రామ్జీ లాంటి తెలివైనడు అయితే ఒకడే ఉన్నాడు, కానీ వాడు ఈ దుకాణంలో పనిచేయడు. ఎవరు? రామ్జీ కొడుకు భీమ్రావ్. అవునా? సరే, వాడు మనల్ని గుర్తుపట్టాడు కాబట్టి ఒకసారి కలిసి చూద్దాం. ఎక్కడ దొరుకుతాడు భీమ్రావ్? ఎక్కడో చోట కనిపిస్తాడు పని వెతుక్కుంటూ. అతను కూడా పని వెతుక్కుంటున్నాడు. ఏదైనా పనుంటే చెప్పండి, మాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. ముందు దూరంగా నించో.
నా దగ్గర ఏ పని లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి.